ప్రపంచంలో ఎన్నో పవిత్ర క్షేత్రాలు ఉన్నా శివుడు మాత్రం కాశీనే తన నివాసంగా ఎంచుకున్నాడు. కాని ఎందుకు? ఎందుకంటే కాశీ అనేది భౌతిక స్థలం కాదు. అది శివుని ఆత్మస్వరూపం. ఒకప్పుడు బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించినప్పుడు ఆ సృష్టిలో కాంతి ఉండేది కాదు. అప్పుడు శివుడు తాను ఒక జ్యోతి రూపంగా అవతరించాడు. అదే కాశీ. ఇది శివుని కాంతి నుండి పుట్టిన నగరం. కాశీ అనేది శివుని శరీరంలోని ఒక నాడి. ఇక్కడ ప్రతి శ్వాసలోనూ, ప్రతి రేణువులోనూ ఆయన ఆత్మస్పర్శ ఉంటుంది. ఇక్కడ మరణం కూడా ముక్తి అవుతుంది. ఎందుకంటే ఇక్కడ జీవితం అంటే శివతత్వం. కాశీలో ఉన్న మణికర్ణిక ఘాట్, అక్కడే జీవితం, మరణము కలుస్తాయి. అక్కడే శివుడు ఆత్మకు చెవిలో మోక్షమంత్రం చెబుతాడు. ఆ మంత్రం వెలగానే ఆత్మ శాశ్వత శాంతిలో లీనమవుతుంది. అందుకే కాశీ శాశ్వతం. ఇది కాలాన్ని మించిపోయిన శివుని శ్వాస. ఇక్కడ శివుడు ఎప్పటికీ ఉంటాడు, జ్యోతి రూపంలో, భక్తుల హృదయములో, కాలానికి అతీతంగా.